ద్వారక నగరం ధ్వంసమే సముద్ర జలాల్లో కరిగిపోయింది. యుగాంతపు బాధతో శ్రీవాసుడు శ్రీకృష్ణుడు అడవిలోకి ప్రవేశించాడు. ఆ వనం నిండా పచ్చిటి చెట్ల మధ్య శ్రీకృష్ణుడు ఒంటరిగా కూర్చుని తన లోతైన విచారం పంచుకుంటున్నాడు. ఆ క్షణంలో ఓ వేటగాడు గురితప్పి శ్రీకృష్ణుడి పాదానికి బాణాన్ని సంధించాడు. ఆ బాణం అతని జీవయాత్రను ముగించింది. పాండవులు లోతైన దుంహకంలో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన శరీరం 5 భూతాల్లో కలిసిపోయింది, కాని మనసు కొనసాగింది. అర్జునుడు అయోమయంలో నిలబడి తను చేయాల్సిందేమిటో తడబడ్డాడు. అప్పటి పరమవాక్యంగా ఆకాశవాణి వినిపించింది. ఈ మనసులో బ్రహ్మతత్వం ఉంది. దీనిని సముద్రంలోకి పంపాలి. అర్జునుడు ఆ ఆజ్ఞను పాటిస్తూ తీవ్రమైన వెన్నెలలో శ్రీకృష్ణుడి మనసును మణిపంమీద పెట్టి సముద్రంలోకి విడుదల చేశాడు. ఆ మనసు నీలవను వెలుగు ద్వారా చెక్కపట్టు తచ్చుపట్టి అల్లుకుని నవ్య జగన్నాథ దేవ స్వరూపాన్ని పొందింది. ప్రస్తుతం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూరీనగరం అంతా విద్యుత్ వెలుగులు ఆపివేస్తారు. దర్శనమంత్రులు కళ్ళు, చేతులను పట్టేయి కప్పుకుని పాత విగ్రహంలో నుండి నవ్య విగ్రహానికి శ్రీకృష్ణుడి అనంతమైన మనసును తరలిస్తారు. ఆ సందర్భంలో పరమ పవనతను స్పృశిస్తూ వారి చేతుల్లో శ్రీకృష్ణుడి గుండె చప్పుడిని అనుభూతి చెందుతారు. Don't forget to subscribe and be part of the Agritech AI community, where every seed of thought grows into innovation. Please subscribe, click bell icon to receive my videos.